Hello everybody, welcome back to my channel. Na peru Monica Roches. Everaina nannu first time chustunnataithe I make weekly content called as Roll with Roches. Danto paatu every Tuesday I take you around jewelry stores in Hyderabad to show you what amazing collection they have. And if jewelry, chaos and beauty is your thing, then I'll be your best friend. Okay, let's go. హాయ్ గాయ్స్. సో ఇవాళ పొద్దున్న నుంచి నాకు అసలు కెమెరా ఆన్ చేయడం కుదరలేదు. ఐ హ్యాడ్ టు సార్ట్ సో మెనీ థింగ్స్ అనమాట. ఈశాన్కి స్కూల్ నుంచి రాగానే వాడి బట్టలు ప్యాక్ చేసి మా సిస్టర్ ఇన్ లా దగ్గర ఇచ్చేసినాను. వాడిని అక్కడ పెట్టుకోమని. నిలియాని అక్కడ వదిలిపెట్టేసినాను అత్తయ్య దగ్గర. అండ్ నేను ఇక్కడ మహాలక్ష్మికి షూట్కి వచ్చిన అనమాట. ఇఫ్ యూ గైస్ డోంట్ నో, మా పేరెంట్స్ సికింద్రాబాద్లో ఉంటారు. ఏం కనిపించదు. సో మా పేరెంట్స్ సికింద్రాబాద్లో ఉంటారు. సో నాకు సికింద్రాబాద్ ఏరియా అనేది చాలా అంటే యూజ్డ్ టు దిస్ అనమాట. అయితే నాకు చక్రీ సంబంధం వచ్చి ఓకే అయిన తర్వాత ఐ థింక్ ఎంగేజ్మెంట్ వరకు వి డిడ్ నాట్ మీట్. బట్ ఎంగేజ్మెంట్ తర్వాత సమ్ ఏదో వర్క్ పైన కలిసాము. సో ఆ రోజు థర్స్డే అని చక్రీ వెజ్ తింటాను అని అంటే ఐ గాట్ హిమ్ హియర్ అనమాట సికింద్రాబాద్లో. మీకు సికింద్రాబాద్ అయితే మీకు ఎవరికి పిజ్జా డెన్ తెలుసా? ఇక్కడ పిజ్జా డెన్ ఉంది చూడండి. వెజిటేరియన్స్కి ఇక్కడ పిజ్జా చాలా చాలా బాగుంటుంది. ఇక్కడ చాలా పాపులర్ కూడా అనమాట. సో మేము లైక్ పెళ్ళికి ముందు ఫస్ట్ ఇక్కడ కలిసాము. నేను మా చెల్లి చక్రీ వచ్చినాం అనుకుంటా. నేను మా చెల్లి బైక్ పైన వచ్చినాం, చక్రీ బైక్ పైన వచ్చినట్టున్నాడు ఇక్కడికి. అండ్ దెన్ మేము ఇక్కడ మెట్ల పైన ఇక్కడ స్టెప్స్ ఉంటాయి అనమాట. అక్కడ స్టెప్స్ పైన కూర్చొని పిజ్జా తిని మాట్లాడడం అనుకుంటా. సో ఐ జస్ట్ వాంటెడ్ టు ఇక్కడ వరకు వచ్చినాను కదా, ఇలా వీడియోలో పెట్టుకుందాము అని చెప్పేసి ఆన్ చేసిన కెమెరా. ఐఎమ్ డన్ విత్ ద షూట్. ఐమ్ వెరీ హంగ్రీ అండ్ వెరీ డిహైడ్రేటెడ్ ఆల్సో. నేను వాటర్ తాగినా బట్ ఐమ్ ఫీలింగ్ వెరీ వెరీ హంగ్రీ. అమ్మాయి బ్రెస్ట్ ఫీడింగ్ అప్పుడు ఎంత డిహైడ్రేషన్ అవుతుంది కదా, స్కిన్ అంతా ఎండిపోయి లోపల ఆర్గన్స్ అన్నిట్లో ఎండిపోయిన ఫీలింగ్ వస్తుంది నాకు. ఎనీవేస్ లెట్ హిమ్ గెట్ ద పిజ్జా అండ్ ఐల్ షో యూ. గుర్తుందా నీకు మనం వచ్చినాం చూడు ఇక్కడ ఎంగేజ్మెంట్ అయిపోయిన తర్వాత? నేను ఇంకి నువ్వు ఎంగేజ్మెంట్ అయిపోయినాక వచ్చినావా? ఓకే, ఎంగేజ్మెంట్ కన్నా ముందు కలవలే కదా మనం. అవును, ఎంగేజ్మెంట్ అయినాక వచ్చినావా? పెళ్ళి అయినాక వచ్చినావా? పెళ్ళైనాక ఎందుకు వస్తాము, ఎంగేజ్మెంట్ అయినాక వచ్చినాం. పెళ్ళైనాక ఎందుకు వస్తామంటే అంటే ఎంగేజ్మెంట్ అయిన తర్వాత వచ్చినాం కదా. వచ్చినాం కానీ నాకు పెళ్ళైనాక వచ్చినాం అనుకున్నా. నాకు గుర్తులేదు కానీ ఎంగేజ్మెంట్ అయినాక వచ్చినాం అనుకోలే. ఇక్కడికి కార్లో వచ్చినామేమో అనుకుంటా కాదా? నేను బండిపోయినా నువ్వు బండిపోయి నేను నాకు గుర్తొచ్చింది. ఇక్కడ నుంచి అటు వెళ్ళాం అనుకుంటా కదా. నైస్. తర్వాత వచ్చినాం 1-2 సార్లు కార్లో మనం వచ్చినాం అనుకుంటా. ఓకే, నైస్. నాస్టాల్జికా. కానీ అప్పుడు వర్షం పడతలేదు. ఇదిగోండి స్పైసీ పనీర్ పిజ్జా. ఇక్కడ వన్ ఆఫ్ ద పాపులర్, ఇది మార్గరీటా, రెండు చాలా పాపులర్ ఇక్కడ. చాలా రోజులు అవుతుంది తినక. బాగా చాలా రోజులు అవుతుంది తిని. ఇది సికింద్రాబాద్లో వన్ ఆఫ్ ద స్పాట్. మీకు ఇంకా వేరే స్పాట్స్ తెలిస్తే కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. I'll tell you what all I know from that. You know? Here only we'll get veg pizzas. ఇంకా సికింద్రాబాద్లో ఒక స్పాట్ చెప్పు మంచిది. దేనికి? పిజ్జాస్ కా? దేనికైనా అట్లా మంచి స్పాట్ లాగా ఉంటుంది కదా. పారడైస్. అబ్బో, మీరు చెప్పండి గైస్ కింద. The next day. సో మేము ఇక్కడ అశోకవన్ మాల్కి వచ్చాము. ఎందుకు వచ్చాము అంటే చక్రి సడన్గా చిన్న వర్క్ ఉందని చెప్పింది అనమాట. మా కార్కి కింద పెయింట్ వేపిస్తున్నాం అనమాట. అంటే ఎట్లా చెప్పాలి, మాన్సూన్స్ వచ్చినప్పుడు అంట కింద కార్ పాడవకుండా ఉండాలంటే కిందేమో చేయాలంట. సో బేసికలీ ఆ పని మీద వచ్చినాము. సో అక్కడ 2-3 hours పడుతుంది అని అన్నాడు అనమాట. సో నాకు యాక్చువల్గా వేరే వర్క్ ఉండే, నేను ఒక బొటిక్కి వెళ్ళాలి. బట్ వాళ్ళు రెస్పాండ్ అవ్వట్లేదు. సో మేము లైక్ ఓకే ఫైన్. నేను ఎట్లా రెడీ అయినా అనమాట మార్నింగే. సరే అని చెప్పేసి నేను ఇక్కడికి వచ్చినాను. వీఆర్ ఇన్ అశోకవన్ మాల్. ఇక్కడ వెయిట్ చేస్తున్నాము. అండ్ బేసిక్గా 2 hours ఏం పని లేదన్నమాట. చక్రి ఏమో నన్ను వీకెండ్స్ సాగొడతావు అది ఇది అని.
వాట్ కెన్ ఐ డూ? అది బనానా తీసుకొచ్చిన నిలియాకి రైప్ బనానాస్ ఇవ్వమన్నారు. సో మేము తినే లోపల దీనికి లైట్గా తినిపించడానికి ఐఎమ్ ట్రయింగ్. ఐ డూ లైక్ దిస్, ఇలా గీక్తా అనమాట దీన్ని. సో యూ గెట్ నైస్ గుజ్జు అండ్ దెన్ యూ కుచ్చిఫై ఇన్ హర్ మౌత్. చెప్పా కదా మీకు, నిలియా ఈజ్ బికమింగ్ వెరీ క్రాంకీ అని. షీ విత్ ఫుడ్, అది పాలు రోజంతా తాగడానికి రెడీ ఉంది కానీ తినడానికి అస్సలు రెడీగా లేదనమాట. షీఈ్ గెట్టింగ్ యాంగ్రీ తినమంటే. అండ్ షీ డోంట్ వాంట్ టు ఈట్ ఎనీథింగ్, లైక్ లిటరలీ షీ డజంట్ వాంట్ టు ఈట్ ఎనీథింగ్. ఐఎమ్ ట్రయింగ్ సో మెనీ డిఫరెంట్ రెసిపీస్. కొన్ని మా ఆడపడుచు హెల్ప్ తీసుకుంటున్నాను అనమాట. షీ హ్యాస్ లైక్ వెరీ డిఫికల్ట్ చిల్డ్రన్, వెరీ పిక్కీ ఈటర్స్ వాళ్ళు కూడా. సో వాళ్ళకే తినిపించిందంటే ఇంకా ఇది తింటుందన్న కాన్ఫిడెన్స్ నాకు. లైక్ మా ఆడపడుచు కిడ్స్ గుడ్, దే ఆర్ ఆల్సో వెరీ పర్టిక్యులర్ అబౌట్ టేస్ట్ అండ్ ఎవ్రీథింగ్. సో నేను ఆమెని ఇన్పుట్స్ తీసుకుంటున్నా విచ్ ఆర్ యాక్చువల్లీ వర్కింగ్ వెరీ నైస్లీ ఫర్ హర్. ఫుడ్ కాంబినేషన్స్ కానీ అట్లా ఏమన్నా. చాలామంది బేబీ లెడ్ వీనింగ్ ట్రై చేయమని అంటున్నారు. ఐఎమ్ యాక్చువల్లీ ఓకే లైక్ టు ట్రై. అది మెస్సీ చేసుకున్నా నాకు ఓకే, నేను స్నానం చేయించుకుంటా తర్వాత. బట్ ద థింగ్ ఇస్ షీఈ్ నాట్ ఈటింగ్. షీఈ్ లైక్ అది ఒకవేళ నేను అది నోట్లో పెట్టుకోవాలి, అది తినేది అన్నట్టు చేసినా షీఈ్ వెరీ ఇరిటేట్ అవుతుంది అనమాట. స్వీట్ ఫుడ్స్ తప్పించి ఏం తినట్లే, అంటే లైక్ ఇట్లా రైప్ బనానా ఇలాంటి స్టఫ్ కాకుండా వేరే ఏం తినట్లే అనమాట. ఇదేంటి మెక్సికన్ అమెరికన్ బర్గర్స్, వెజ్జెసా? ఓకే నైస్. యా, చికెన్ అండ్ ఫ్రైస్ అండ్ కోక్. షీ సతాయించిఫైంగ్ మీ గైస్. కిందికి పోదామంటే వినట్లే. ఈశాన్కి ఇక్కడ కేఎఫ్సీ ఉంది, అది షో యూ. మీరు అశోకవన్ మాల్కి వచ్చినారా అసలు? లెట్ మీ షో యూ. ఇట్లే గైస్ నన్ను. ఎనీవే, సో ఇక్కడ క్వైట్ అ ఫ్యూ థింగ్స్ ఉన్నాయన్నమాట. కేఎఫ్సీ, ఫ్రాంకీస్, పిజ్జా, హల్దీరామ్, కాలిఫోర్నియా బురిటో, అలా పర్వాలే చాలానే ఉన్నాయి. చక్రీ డౌన్ ఫ్లోర్. లెట్స్ గో డౌన్. కింద అవుతున్నాయి ఈవెంట్స్. ఇక్కడ మంచిగా పిల్లల్ని వదిలేస్తే ఆడుకుంటారు. ఇది నడవట్లే కానీ మంచిగా నడిచే ఏజ్కి బాగుంటుంది. దిస్ వన్ ఇస్ అ ప్రిటీ నైస్ మాల్ యాక్చువల్గా చెప్పాలంటే. ఈశాన్ స్కూల్ బస్ కోసం వెయిట్ చేస్తున్నాము. వాడి కోసము ఏం తీసుకున్నాం? పాప్కార్నేగా. వాడి కోసం పాప్కార్న్ తీసుకున్నాము. సో యా, వాడికి స్నాక్ లాగా వాడు తినేసి వస్తాడు యాక్చువల్గా స్కూల్లో. సో వాడు వస్తే కొంచెం వాడిని తీసుకొని వెళ్దాం అన్నది పాయింట్. కాల్ చేయి, ఫాస్ట్గా వచ్చేస్తుంది చెప్తే గుర్తుంటుంది. మరి ఈశాన్ షాక్ అయిపోతాడు ఇప్పుడు. ఓకే సో అయిపోయింది. కార్ తెచ్చిచ్చిండు మాకు. అశోకవన్ మాల్ బయటికి తెచ్చిచ్చిండు అనమాట. చక్రి పే చేస్తున్నాడు బయట. ఇంకా వెళ్ళిపోతాం. యా, నేను ఇవాళ కొబ్బరి పాలు అన్నం చేద్దామని అనుకుంటున్నాను రాత్రి. సో ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్. నేను ఫస్ట్ టైం చేస్తున్నాను అనమాట. మా ఫ్రెండ్ యాక్చువల్లీ చాలా బాగా చేస్తుంది. నేను దాని దగ్గర చాలాసార్లు తిన్నా. సో యా, ఐమ్ ట్రయింగ్. నాకు ఇవాళ తెలిసిందంటే నా ఫ్రెండ్స్ అందరు కాదు, కొంతమంది బాగా వండుతున్నారు. సో యా, ఐఎమ్ లెర్నింగ్. I want to try more things. Okay, I made కొబ్బరి పాలు అన్నం అండ్ మా ఆడపడుచు పన్నీర్ ఆర్డర్ చేసింది. ఇది యాక్చువల్లీ పూజా కొబ్బరి అనమాట. సో వెజ్ తినాలి. సో we are going to my ఆడపడుచు's house to eat. You want to see the big reveal? So yummy.
అసలు ఎంత మంచి వాసన వస్తుంది తెలుసా ఇంట్లో. కలిపినావానే One eternity later. హ్యాపీ బర్త్డే నిలియు. అదే కదా అట్లా నావే వేస్తున్నాడు. హలో. సో మేము ఇప్పుడు ఎయిర్పోర్ట్కి వెళ్తున్నాము మమ్మీ వాళ్ళని డ్రాప్ చేయడానికి. మా మమ్మీ వాళ్ళు మా చెల్లి దగ్గరికి వెళ్తున్నారు అనమాట, యూఎస్కి. సో అందుకే ఎయిర్పోర్ట్కి వచ్చినాం డ్రాప్ చేసేయడానికి. డాడీ వేరే కార్లో ఉన్నాడు, మా వింకీ వాళ్ళ ఇన్లాస్ కూడా వస్తున్నారు అనమాట వీళ్ళకి సెండ్ ఆఫ్ ఇవ్వడానికి. సో వాళ్ళ కార్లో డాడీ ఉన్నాడు, మమ్మీ మా కార్లో ఉంది. సో యా, దట్స్ ద పాయింట్. ఇంతసేపు నిలియా కామ్ ఉండే, అప్పుడే వీడియో తీయాల్సింది నేను. బట్ ఇప్పుడు ఇది అరిసింది. చక్రి డ్రైవ్ చేస్తున్నాడు, వెనకాల ఈశాన్ అండ్ మమ్మీ ఉన్నారు. 6 months వరకు కనపడదు గైస్ ఇంకా మన వీడియోస్లో. అమెరికాలో ఉంటారు వాళ్ళు, అమెరికాలో ఉంటారు. ఇది మమ్మీ వాళ్ళది సెకండ్ టైం అనమాట యూఎస్ వెళ్ళడము. ఫస్ట్ టైం ఎన్ని ఇయర్స్ అవుతుంది పోయి? 3 years అవుతుందా? 3 years 3 years అవుతుంది వెళ్ళి. ఇప్పుడు మళ్ళీ సెకండ్ టైం వెళ్తున్నారు. ఓకే లెట్స్ గో. వచ్చాము ఎయిర్పోర్ట్కి, ఒక్కొక్కరు ఒక్కొక్క మూలలో ఉన్నారనమాట. సో వీఆర్ కైండ్ ఆఫ్ కోఆర్డినేటింగ్ ఎక్కడ ఉన్నారు ఏంటి అని. బాయ్ చెప్పేసి వెళ్తారు అమ్మమ్మ వాళ్ళు. వెళ్తారు ఇంకా బాయ్ చెప్పు. జాగ్రత్త, మమ్మీ చెప్పినట్టు నువ్వు బాగా చదువుకోవాలి. చెప్పిన మాట పైసలు ఇచ్చినాను, కళ్ళలు వేసుకో. మంచి ఎంజాయ్ చేయండి సరేనా నానా. బాయ్ బాయ్. ఇక ఏ నడువు పోయేటప్పుడు అజిత్ ఉండాలి. హగ్గి మంచిగా. చలో ఓకే బాయ్. సరేలే బాయ్ బాయ్ బాయ్. బాయ్. అక్కడ ఉంటాయి. అయితే మనం అందరం ఉన్నాం కదా, పిన్నికి ఎవరు లేరు కదా. ఏమైంది అబ్బా వింటాడులే. మా అమ్మ చూడు ఆ మూల నుంచి తీసుకుపోవచ్చు అనిపిస్తుంది, ఆ మూల నుంచి మన్మరాలను ఎత్తుకోవచ్చు అనిపిస్తుంది. మేము పిజ్జా ఆర్డర్ చేసాం ఇక్కడ కిందకు వచ్చి. ఇది సీజన్స్ ఎక్స్ప్రెస్లో. మమ్మీ వాళ్ళు ఆల్మోస్ట్ గేట్ ఇంకా అయిపోయిందంతా, గేట్ దగ్గర ఉన్నారంట. మేము ఇప్పటివరకు వెయిట్ చేయాలనుకున్నాము గేట్ దగ్గరకు వచ్చేంత వరకు. సో అయిపోయింది, ఇంకా కూర్చొని తినడమే పని. ఆకలి వేస్తుందంటే వీడు ఆడుతున్నాడు. బాగుంది. ఓకే అండ్ వీఆర్ బ్యాక్ హోమ్ అండ్ అయిపోయింది. మమ్మీ వాళ్ళు వెళ్ళిపోయినారు అండ్ ఫర్ ద నెక్స్ట్ 6 months ఇట్స్ జస్ట్ అస్. ఓకే గైస్, సీ యూ అగైన్ వెన్ దెర్ ఇస్ సంథింగ్ గోయింగ్ ఆన్.
much later. ఇవాళ సాటర్డే. ఐ రియలీ వాంట్ ఇవాళ సాటర్డే ఏడ్స్నో ఓవర్ యాక్షన్. ఇవాళ సాటర్డే. ఐ వాంటెడ్ టు టేక్ రెస్ట్ యూ గైస్. సో కాకపోతే పన్నా జ్యువెలర్స్ వాళ్ళ దగ్గర సమ్ బుక్ లాంచ్ ఈవెంట్ నడుస్తుంది అని ఇన్వైట్ వచ్చింది. సో ఇవర్ లైక్ యా బ్రాండ్స్తో కొంచెం మంచిగా ఉంటేనే బెటర్ అనేసి వెళ్తున్నాము. నాకు యాక్చువల్లీ మీకు ఈ పార్టీకి అర్థమై ఉండాలి, బ్యాక్ టు బ్యాక్ షూట్స్ వచ్చినాయి అండ్ దానివల్ల నా పర్సనల్ కాంటెంట్ అంతా బ్యాక్ సీట్ తీసుకుంది. అది యాక్చువల్లీ ఛానల్ పైన చాలా ప్రభావం పడ్డది. జనాలు ఇంకా ఎంత ఏం చూపిస్తున్నావు, ఇంకెంత చూడాలి జ్యువెలరీ షాప్లో అన్నట్టు అయినారు. సో లైక్ ఓకే, దర్ ఇస్ అ లాట్ ఆఫ్ పర్సనల్ ఏమంటారు ఫుటేజ్ దట్ ఐ హ్యావ్ టు ఎడిట్. అండ్ నిలియాతో నథింగ్ ఈజ్ ఈజీ. అండ్ నేను చాలా రోజులు అయిన తర్వాత ఈ కెన్ యూ సీ ఈ నల్ల పూసలు తీసిన బయటికి. ఓకే, సో దట్ ఈజ్ ఇట్. అసలు ఏంటో అర్థం కావట్లేదు కదా క్లైమేట్. మీకు ఇది ఇవాళ ఎంత చక్రి డేట్? జూలై 19th. ఇది మీరు చూసేసరికి ఆగస్ట్ 15th ఆగస్ట్ 17th అవుతుండొచ్చు. బట్ చెప్తున్నా లైక్ మీకు అనిపించట్లేదా లైక్ ఈ టైంలో లైక్ అప్పుడే వర్షం పడుతుంది, మళ్ళీ ఫుల్ ఎండ కొడుతుంది, ఉబ్బరిస్తుంది, అంత వింత వింతగా ఉంది సిచ్యువేషన్. ఓకే, ఎనీవేస్ నేను అసలు డ్రై షాంపూ వాడొద్దు అని చాలా గట్టిగా ఫిక్స్ అయినా. ఇవాళ నాకు తల స్నానం చేసి తల ఆరబెట్టుకొని స్టైల్ చేసే ఓపిక అస్సలు లేదు. లైక్ నాకు సంథింగ్ హ్యాపెన్, నాకు అర్థం కావట్లేదు, నాకు ఏదో అవుతుంది, నాకు తెలుస్తలేదు. ఫస్ట్ థింగ్ ఏంటంటే నేను కాల్షియం ఇంకా ఐరన్ వేసుకోవడం ఆపేసిన కంప్లీట్గా. ఐ థింక్ దట్ టుక్ అ టోల్ ఆన్ మీ. నాకు ఘోరంగా హెడేక్స్, తల తిప్పడము ఇవన్నీ అవుతున్నాయి. సో నేను మన న్యూ డాక్టర్ ChatGPTని అడిగితే ఐరన్ డెఫిషియన్సీ అని చెప్తుంది. సో నేను చాలా గట్టిగా ఐరన్ వేసుకోవాలని ఫిక్స్ అయినా. దాంతోపాటు ఇట్లా నిలియా ఈజ్ లైక్ లిటరలీ బ్లడ్ సకింగ్ పారాసైట్ అంటారు చూడు, అట్లా తయారైంది నాకు. అమ్మో, అది అసలు క్రాంకీగా ఉంటే లైక్ ఎవ్వరికి వినను టైప్లో ఉంది. అదొక ప్రాబ్లం. అయ్యా, సో on a personal front actually I'm very happy. I'm talking to my old friends and I feel very content every day I'm like yes, so happy annattu. Yeah, let's go to Panna Jewelers event. Hello. Hi. Hopefully सब लोग बाहर का डेकोर वो सब का वीडियो ले लियो like that was like made specially for this kind of video because we wanted to be out there. We are just going to have a COVID आया सबकी जेब हुई खाली पर मेरी दुकान पे थी भीड़ बड़ी भारी. For color and sparkle, a look at our jewelry history. Our connection to jewelry is far older than gold and diamonds. In fact, humans adorned themselves with jewelry for over 100,000 years, using stones, beads, shells, bones, whatever rare object they could find. And it was not about investment, it was about identity. ఓకే, మంచి వర్షం పడుతుంది మేము బయటకు వచ్చేసరికి. బట్ ద ఈవెంట్ వాజ్ వెరీ నైస్. నేను తెలుగు యూట్యూబ్ ఛానల్స్ కొంచెం తక్కువ చూసినా ఐ వాచ్ మోస్ట్లీ అంటే కొంచెం నేను చూసే కాంటెంట్ కొంచెం డిఫరెంట్ ఉంటుంది అనమాట. సో నేను ఇక్కడికి వచ్చిన వాళ్ళలో చాలామంది నాకు తెలీదు. యాక్చువల్లీ ఐ ఫెల్ట్ వెరీ బ్యాడ్ అబౌట్ ఇట్, నాకు తెలీదు అని. బట్ నేను యాంకర్ సంతోషి గారిని కలిశాను. ఐఎమ్ వెరీ యా అండ్ యా సో బాగా వర్షం పడుతుంది. వీ హ్యావ్ టు గో హోమ్. ఐ హ్యావ్ టు ఎడిట్ అ లాట్ ఆఫ్ స్టఫ్. బట్ ఎంత బాగా వర్షం పడుతుంది తెలుసా. ఫుల్ వర్షం పడుతుంది మంచిగా. ఇలాంటప్పుడే మంచి వేడివేడి బజ్జీలు పూరీలు తినబుద్ధి అవుతుంది.
ఇంతవరకు ఈ వీడియో చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. నా వీడియోని మీరు లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడమే మీరు నాకు ఇచ్చే చాలా పెద్ద సపోర్ట్. అలాగే ఇన్స్టాగ్రామ్ ఉన్న వాళ్ళందరూ ఫైండ్ మీ దేర్ అండ్ డ్రాప్ మీ అ హాయ్ @theRoches is my యూజర్ నేమ్. అలాగే నా ఛానల్లో మీకు 2 వీడియోస్ సజెస్ట్ చేస్తున్నాను. ప్లీజ్ డూ వాచ్ దెమ్ యాజ్ వెల్. అండ్ నా వీడియో మళ్ళీ చూడాలంటే ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బాయ్ బాయ్, సీ యూ ఇన్ మై నెక్స్ట్ వీడియో.